హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక టేస్టీ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే టొమాటో గుజ్జు. ఈ టొమాటో గుజ్జు మనకి చాలా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయిపోద్ది అనమాట. మనకి ఒక్కోసారి నోటికి ఏమి తినబుద్ధి కాదు, లేదంటే టైం ఉండదు, అలాంటి అప్పుడు టొమాటో గుజ్జు మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏం వేయక్కర్లేదు. ఆనియన్స్ ఒక 2, టమాటో ఒక 4, పచ్చిమిర్చి ఒక 2 ఉంటే సరిపోతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో వేసుకొని వేడయ్యాక వెంటనే పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పోపు పెట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. అలానే దాంట్లో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పైన మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి టమాటో మంచిగా ఫ్రై అయి ఉంటుంది కదా, ఇంకా అప్పుడు దాన్ని గరిటతో మ్యాష్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో కొద్దిగా కారం ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయి పైకి తేలుతుంది కదా, ఇంకప్పుడు టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం వేసుకోలేదు. ఇంకంతే, టేస్టీగా ఉండే టొమాటో గుజ్జు రెడీ అయిపోయినట్లే. దీన్ని చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ దేనిలోకైనా బాగుంటుంది. రైస్ ఐటమ్ ఏం చేసుకున్నా సరే మనం రైతా లేదా పెరుగు చట్నీ ఇలాంటివి చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి టొమాటో గుజ్జుతో ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా అండ్ తక్కువ ఐటమ్స్తో ఎగ్ బుజ్జి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా అవి చిట్పట్లాడాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం కలుపుకొని వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 4 కోడిగుడ్లకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇంక ఇప్పుడు దాంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా అందులో ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ముందుగా బౌల్లో కూడా రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు. నాకు ఒక్కోసారి పెంకులు పడిపోతుంటాయి, అందుకని చెప్తున్నాను. బౌల్లో కొట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకు చురకలు కూడా పడకుండా ఉంటాయి. ఇంక వెంటనే కలిపేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ నూడిల్స్కి అయితే కొంచెం సేపు ఆగి కలుపుతారు. 1 మినిట్ ఆగి కలుపుకుంటే అప్పుడు కొంచెం పెద్ద పీసెస్ లాగా తినడానికి ఫ్లేవర్ తెలియడానికి అలా చేసుకోవాలి. కానీ ఎగ్ బుజ్జికి వెంటనే కలుపుకోవాలి. అప్పుడే చిన్నగా తినడానికి కిచిడీ లాగా చాలా బాగుంటాయి, మంచిగా ఫ్రై అవుతాయి కూడా. ఇంకా మన కారానికి తగ్గట్టు కొంచెం వేసుకోవాలి. కారం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని నేనైతే చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఎగ్ మసాలా వేసుకోండి. ఇంకా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగాక సర్వ్ చేసుకోవటమే. వేడి రైస్లోకి ఈ ఎగ్ బుజ్జి ఎదురుపోద్దండి. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.